చమురు ట్యాంకర్లపైన దాడి. ఇరాన్ లెబనాన్లపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులు. మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్లు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అగ్గిపుట్టింది. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై, సముద్రంలో మందుబాతులు అమర్చే నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌక ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారు. యుద్ధం 12వ రోజైన బుధవారం ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ విడుచుకుపడింది. ఇటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా 1878 మంది మరణించారు. 15,753 మంది గాయపడ్డారు. కాలపరిమితి లేకుండా ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖర్జీ తెలిపారు. హర్మూజ్ జలసంధి, ప్రధానమైన హర్మూజ్ జలసంధి టార్గెట్ గా ఇటు అమెరికా ఏదైతే హర్మూజ్ జలసంధి మార్గంలో అంటే 20% ముడి చమురు అక్కడి నుంచే భారత్కి కానీ ఇటు మిగతా దేశాలకు కానీ రవాణా అవుతూ ఉంటుంది అటు ఇటు. ఆ హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టు నిలుపుకునేది అంటే మా వైపుగా వచ్చే నౌకలు, అటు నుంచి వెళ్లే నౌకలను పేల్చివేస్తామని గతంలో కూడా ఇరాన్ హెచ్చరించింది. ఆ విధంగానే ఇరాన్ ప్రవర్తిస్తోంది. అయితే నిన్న హర్మూజ్ జలసంధిలో ఏదైతే మందుపాతలు ఇరాన్ అమర్చిందో ఆ మందుపాతలు అమర్చిన నౌకలపై అమెరికా భీకర దాడులు చేసి ఆ నౌకలు పేల్చివేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ 3 చమురు ట్యాంకర్లపై దాడి చేసింది. అందులో ఒకటి భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌక కూడా ఉంది. అందులో 3 సిబ్బంది కూడా గల్లంతయ్యారు. ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ ఎప్పుడో గతంలోనే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే ఇరాన్ బలమే ఎయిర్ ఫోర్స్ కాదు, ఇరాన్ బలం ఎయిర్ ఫోర్స్, నేవీ ఇరాన్ బలం. నేవీలో ఇరాన్ చాలా బలంగా ఉంది. అందుకనే హర్మూజ్ జలసంధిలో చాలా సీమెంట్స్ పెట్టింది. అంటే మనం ఎలాగైతే మందుబాతలు శత్రువుల దాడుల కోసం మందుబాతలు అమరుస్తారు భూమిలో, అలా సముద్రం లోపల మందుపాతలను ఇరాన్ ఎప్పుడో అమర్చి ఉంచింది. అంటే ఏ మార్గం ద్వారా వెళ్తే ఆ మందుపాతలు దాకకుండా ఒక నౌక సేఫ్ గా గమ్యాన్ని, హర్మూజ్ జలసంధిని దాటి గమ్యాన్ని చేరుతుందో ఒక ఇరాన్కి మాత్రమే తెలుసు. ఆ లెవెల్లో ఇరాన్ ఆ హర్మూజ్ జలసంధి మార్గం గుండా మొత్తం సీమైన్లను ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టింది. మనం గాజీ సినిమాలో చూస్తుంటాం. గాజీ సినిమాలో సీమైన్స్ ఉంటాయి. సబ్మెరైన్, మన సబ్మెరైన్, ఇండియాకి చెందిన సబ్మెరైన్, ఆ సీమైన్లను దాటుకుంటూ వెళ్ళి ఒక దశలో ఒక సీమైన్ తగులుతుంది. ఆ పేలుడుకు సబ్మెరైన్ మొత్తం పూర్తిగా ఆ సముద్రం అంతర్భాగం లోపలికి వెళ్తుంది. అలా ఆ రేంజ్ లో ఇరాన్ కూడా ఏం చేసింది, ఇరాన్ ఆ మొత్తం సీమైన్లను అమర్చి పెట్టింది హర్మూజ్ జలసంధిలో. హర్మూజ్ జలసంధిని చొక్క నౌకగా వెళ్ళినా పేల్చి వేస్తామని ఇరాన్ అంత తీవ్రంగా హెచ్చరిస్తుందంటే ఇరాన్ మన పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మందుపాతలు సీమైన్స్, ఈ సముద్రం లోపల సీమైన్స్ అమర్చింది. ఏ నౌక ఎలా వెళ్ళాలి అంటే ఇరాన్కి మాత్రమే తెలుసు అంటే ఎటు నుంచి వెళ్తే సేఫ్ గా హర్మూజ్ జలసంధిని దాటొచ్చని. ఇది కాకుండా ఆ మిసైలతో కూడా దాడి చేస్తుంది. హర్మూజ్ జలసంధిలో ఏదైనా నౌక వెళ్ళినా కానీ మిసైలతో దాడి చేయడం, ఇవన్నీ ఇరాన్ చేస్తుంది. యుద్ధం అయితే నిన్న 12వ రోజు జరిగింది. వాళ్ళ 13వ రోజు యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్ యథావిధిగా ఇరాన్ తో పాటు లెబనాన్ పైన దాడులు చేస్తూ వస్తుంది. ఇరాన్ ప్రతిగా దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేస్తుంది మొత్తం ఇరాన్. అయితే ఇప్పటి వరకు యుద్ధంలో 1878 మంది మరణించారు. ఇప్పటిదాకా జరిగిన 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 1878 మంది మరణిస్తే 15,753 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్తున్న కాలపరిమితి లేకుండా ఇరాన్ పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా చెప్తున్నారు. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. అయితే ట్రంప్ నిన్న మళ్ళీ ఒక కామెంట్ చేశారు. ఇరాన్ లో ఇక లక్ష్యాలేమీ మిగలలేదు, త్వరలో యుద్ధాన్ని ముగిస్తాం. ట్రంప్ ఇరాన్ లో ఇక మేము చేయాల్సిందే లేదు, ఇరాన్ లో ఏ లక్ష్యాలు మిగలలేదు, మాకు తొందరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. ట్రంప్ మాటలు కూడా 2 రోజుల కిందట ఇక అయిపోయింది. హర్మూజ్ జలసంధిని ఒకటి విముక్తి చేయిస్తాం, యుద్ధం ఆపేయబోతున్నామని చెప్పగానే స్టాక్ మార్కెట్లు కాస్త రిలీఫ్ ఊపిరి పీల్చుకున్నాయి. స్టాక్ మార్కెట్లు కానీ చమురు ధరలు కానీ కొంత రిలీఫ్ ఇచ్చాయి. మళ్ళీ వెంటనే మాట మార్చి హర్మూజ్ జలసంధి విముక్తి కల్పించేంత వరకు కొనసాగిస్తాం, ఆ హర్మూజ్ జలసంధి పైన మెయిన్ ఫోకస్ పెడతాం అలా చెప్పినట్టుగానే ఈ ఇరాన్ మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా తీవ్ర దాడులు చేసింది. ఎక్కడైతే సబ్మెరైన్ల నుంచి అంటే మైన్ లేయింగ్ నౌకల ద్వారా కిందకి సీ మైన్స్ అమర్చారు మందుపాత్రలు ఇరాన్, ఆ నౌకల్ని అమెరికా టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ దగ్గర చాలా సీమెంట్స్ ఉన్నాయి, 5,000 సీమెంట్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఇరాన్ బలమే సీమెంట్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ పాత ఆయుధంగా సీమెంట్స్ ను గుర్తిస్తారు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ ప్రధాన బలం కాదు, ఇరాన్ ప్రధాన బలం నావీలో చాలా పటిష్టంగా ఉంది ఇరాన్. ఎక్కడికెక్కడ హర్మూజ్ జలసంధిలో సీమెంట్స్ అమర్చి పెట్టింది. అది ఎలా దాటాలో కూడా ఇరాన్కి మాత్రమే తెలుసు, వేరే మార్గం లేదు. మొత్తంగా అయితే ఇరాన్లో ఇక లక్ష్యాలు ఏమీ మిగలేదు, తొందరలోనే యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ట్రంప్ మళ్ళీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో కూడా తెలియదు, ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటాడు. కాబట్టి మొత్తంగా అయితే యుద్ధం అయితే తీవ్ర స్థాయికి జరిగింది. ఈ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం అయితే అన్ని దేశాలకు పాకింది. ముఖ్యంగా భారత్లో చమురు సంక్షోభం కనిపిస్తోంది, గ్యాస్ సంక్షోభం కనిపిస్తోంది. హైదరాబాద్లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత, హాస్టల్ మేనేజ్మెంట్ సమావేశం కూడా ఏర్పాటు చేసింది నిన్న. మేము ఇలా
ఆ మెస్సులో ఒక మెనూలో కొన్ని తగ్గియాలనుకుంటున్నా కొన్ని వంటకాలు పెట్టలేమని కొన్ని హోటల్ అయితే డైరెక్ట్ గా చెప్పేస్తూ బోర్డులు పెడుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం కారణంగా గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని చెప్పి రెస్టారెంట్లు చెన్నైలో కూడా రెస్టారెంట్ కూడా బోర్డు కూడా పెట్టింది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. ఏదైతే గ్యాస్ కన్జ్యూమ్ ఎక్కువగా ఉండే వంటకాలు ఏవైతే ఉంటాయో పూరి దోశ వడ ఇలాంటి వాటిని మెనూలోంచి తీసివేస్తున్నాం కొన్ని రోజుల పాటు. అంటే హోటల్ కూడా కొన్ని రోజుల పాటు మూసివేసే పరిస్థితి హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే హర్ముజు సంబంధించే టార్గెట్ గా అమెరికా ఇరాన్ రెండు పోటాపోటీగా దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే హర్ముజు జలసంధి నుంచి విముక్తి కల్పిస్తామని ట్రంప్ 3 రోజుల కిందటే ప్రకటించాడు. ఇది అయిపోయిన తర్వాత యుద్ధాన్ని ముగిస్తామన్నాడు. మళ్ళీ తొందరలో కూడా యుద్ధాన్ని ముగించేస్తామని చెప్పి నిన్న కూడా ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ ఎక్కడెక్కడైతే హర్ముజ్ జలసంధి పట్టు ఉందో అక్కడ ఆ పట్టు ఉన్న ప్రాంతాలపైనే అమెరికా దాడులు తీవ్రతరం చేస్తుంది. మూసీ పునరుజ్జీవంపై రేపు